హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని కిడ్నాప్ చేసిన జ్యోత్స్న నిజం తెలుసుకుని జ్యోత్స్న చంప పగులుగొట్టి శివన్నారాయణ్ ముందు నిజాన్ని బయటపెట్టిన పారిజాతం. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు మాటలకి వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చివరికి దాసు నిజాన్ని బయటపెట్టకుండా జ్యోత్స్నాని వదిని కాపాడుతుంది. బోన్ మైరో ఇవ్వడంతో వదిన బ్రతుకుతుంది, నువ్వేమీ కంగారు పడకు అంటూ మ్యాటర్ అయితే మార్చేస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఊపిరి పీల్చుకుంటుంది. నీ మనసులో ఉన్న అనుమానాలకి రాబోయే రోజుల్లో సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది, కంగారు పడకన్నయ్యా అని అంటూ ఉంటాడు దాసు అయితే. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యన్నయ్యా, నేను వెంటనే వచ్చేస్తాను అని అంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అలా దాసు వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. అది చూసిన శివన్నారాయణ, ఏంటి జ్యోత్స్నా, ఏంటి అలాగా టెన్షన్ పడుతున్నావ్, ఒంటి నిండా ఆ చెమటలేంటి అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఏమీ లేదు తాత, ఎందుకు కొంచెం టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ గురించి నిజాలు బయటపడిపోతాయని టెన్షన్ పడుతున్నావా జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నా గురించి నిజాలు బయటపడ్డమేంటి బావా, అసలు నేనేం చేశానని అని జ్యోత్స్న అంటూ ఉంటే, తప్పు చేసిన వాళ్లే కదా ఏవైనా బయటపడతాయేమో అని అలా వణికిపోయేది, మరి నువ్వు తప్పు చేసిన దానిలాగే వణికిపోతున్నావు. దాసు మావయ్య మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు గజగజ వణికిపోతున్నావ్ అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథైతే ఎక్కడ తనను కొట్టింది జ్యోత్స్న అని దాసు బయట పెడతాడేమో అని జ్యోత్స్న వణికిపోతున్నట్టుంది అని దశరథ అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక డాక్టర్ అయితే దశరథ్కి ఫోన్ చేస్తుంది. దశరథ్కి డాక్టర్ ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దశరథ్ గారు, సుమిత్ర గారికి చెప్పారా, తనని ప్రిపేర్ చేశారా అని అడుగుతూ ఉంటే, లేదు డాక్టర్, తనకింకా చెప్పలేదు, కుటుంబం మొత్తం కూడా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాము అని దశరథ అంటూ ఉంటాడు. మనకి ఇక 2 డేస్ టైం ఉంది, కాబట్టి మీరు ఈలోపులే సుమిత్ర గారిని ప్రిపేర్ చెయ్యండి. ఆవిడ మానసికంగా దృఢంగా ఉంటేనే మనం ఏం వైద్యం చేసినా సరే ఆవిడికి ఆ వైద్యమనేది ఫలిస్తుంది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని, నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను డాక్టర్, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథైతే. ముందు జ్యోత్స్నాని టెస్ట్లకి హాస్పిటల్కి పంపించండి, తన టెస్ట్లన్నీ కూడా చేస్తాము, మొత్తం కరెక్ట్ అయిన తర్వాత అప్పుడు సుమిత్ర గారిని తీసుకొద్దురుగాని అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్నాని దశరథ ఫోన్ పెట్టేసి జ్యోత్స్నాతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు హాస్పిటల్కి టెస్ట్లకి వెళ్ళాలి జ్యోత్స్నా అని అంటూ ఉంటాడు దశరథైతే. ఆ మాట విని జ్యోత్స్నా పారిజాతం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మమ్మీకి ఇంకా చెప్పలేదు కదా డాడీ నిజం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ మమ్మీకి చెప్పకుండానే నీకు టెస్ట్లు చేసి ఆ టెస్ట్లో ఏం జరిగిందో ఏమొచ్చిందో మొత్తం కూడా తెలుసుకుంటారట, అందుకని నిన్ను రేపే టెస్ట్లకి రమ్మని చెప్పారు. నువ్వు రేపే టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ఈలోగా దేవుడు దయవల్ల సుమిత్రకి నిజం తెలిసిపోవాలి, తను మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను అని దశరథైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాసు అయితే జ్యోత్స్నాకి ఫోన్ చేస్తాడు. నేనెక్కడ నిజం బయట పెడతానేమో అని వణికిపోయావా జ్యోత్స్నా అని అంటూ ఉంటాడు దాసు. ఆ దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదన్న నిజాన్ని బయటపెట్టబోతున్నాడు. ఇన్ని రోజులకి నువ్వు, మా అమ్మ, నేను దాచుకున్న రహస్యం బయటపడబోతోంది. ఇంకొన్ని గంటల్లోనే నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటకి తెలియనుంది. ఇక నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఏమీ చెయ్యలేవు అని అంటూ ఉంటాడు దాసు అయితే. కాబట్టి నువ్వు నా కూతురుగా ఇక నుంచి మా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఫోను పెట్టేస్తుంది. ఫోను పెట్టేసి, ఇన్ని రోజులు నేను కష్టపడింది, కుట్రలు కుతంత్రాలు చేసింది కేవలం ఇంటి వారసురాలుగా నా స్థానాన్ని కోల్పోకూడదని, కాని ఇప్పుడు ఈ ఇంటి స్థానాన్ని నేను కోల్పోతే ఇక నాకు ప్రయోజనమేముంది, నాకు కావాల్సింది ఆస్తి, కార్తీక్ బావ, ఈ రెండూ ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవ్వరు అడ్డువచ్చినా సరే వాళ్లని చంపేస్తాను అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. మమ్మీని నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లకముందే నేనేదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, నా మెదడుకి
పనిపట్టక మరి నేను ఏదో ఒకటి ప్లాన్ చెయ్యాలి. ఇప్పటివరకు వీళ్లు వాళ్ల మాటలతో నన్ను భయపెట్టారు, కాని ఇప్పుడు ఈ జ్యోత్స్న చేసిన పనికి వీళ్లందరూ కూడా నన్ను చూసి భయపడాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక పారిజాతమైతే గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చిన పారిజాతం జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే గదిలో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారే పారిజాతం వచ్చి తలుపులు వేసేసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవతల మీ అమ్మకి బాగోకపోతే నువ్వు ఇక్కడ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నావు. నీకేనా మతిపోయిందేంటే? ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడుతుందని పిచ్చిగాని ముందే ఎక్కలేదు కదా నీకు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న, గ్రానీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనిప్పుడు చాలా హుషారుగా ఉన్నాను. నిజం బయటపడిపోతుంది అనే భయంలో నుంచి బయటికి వచ్చేశాను. నిజం బయటపడదు. ఎప్పటికీ నేను ఇంటి వారసురాల్ని. ఈ విషయం నాకు తెలిసిపోతుంది. ఈ ఆస్తి తరువాత కార్తీక్ బావ రెండూ కూడా నాకే